ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ. ముందుగా మీకే గుడ్ మార్నింగ్ మేడం. నాకు జూమ్ సెక్షన్ కి అవకాశం ఇచ్చినటువంటి పివి లక్ష్మి మేడం కి చాలా థ్యాంక్స్ మేడం మీకు. అలాగే మా హరీష్ సార్ కి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నిన్న నైట్ ఫోన్ చేసి అప్పటికప్పుడు మేడం జూమ్ సెషన్ తీసుకోండి అంటే ఏం చెప్పాలో ఏంటో తెలియదు. మొత్తానికి నేనంటే ఏదో కొంచెం ప్రిపేర్ అయ్యి మీ ముందుకి తీసుకొచ్చాను. అలాగే గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. జూమ్ లో ఉన్నటువంటి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. 53 మెంబర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చెప్పడానికి వచ్చాను అంటే నా పేరు మణి అండి. మీ అందరికీ తెలుసు కదా, డ్రీమ్ వారియర్ గ్రూప్ నుంచి వచ్చాను. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, మా ఇంట్లో నాకు సపోర్ట్ చేసి నన్ను వెస్టీజ్ వరకు పంపిస్తున్నటువంటి మా ఇంట్లో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా అప్లైనర్స్ అయినటువంటి రమ్య మేడంకి, మా మెంటర్ హరీష్ సార్ అనమాట, హరీష్ సార్ కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకనంటే నాకు వెస్టీజ్ ని పరిచయం చేసినటువంటి మా మెంటర్ హరీష్ సార్ భగవంతుడి గిఫ్ట్ అనే అనుకోవాలి. అసలు దేవుడు డైరెక్ట్ గా వచ్చి ఎవరు ఏమి ఇవ్వరు కదండి వరాలు అన్నవి, మనకి మనుషుల రూపంలోనే పంపించి మనకి ఏదో ఒక హెల్ప్ అన్నది చేస్తారు. ఆ రకంగా నాకు హరీష్ సార్ అయితే నాకు దొరికారండి ఇలాగ వెస్టేజ్ పరిచయానికి. నాకు ఈ రకంగా మాత్రం చాలా హెల్ప్ చేశారు హరీష్ సార్ మాత్రం. ఎందుకనంటే నేను కేవలం ఒక క్రీమ్ కోసం వెళ్ళిన విషయం అయితే మా ఫ్రెండ్ చెప్పడం ద్వారా నేను ఒక ఫేస్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కోసం అయితే వెళ్ళాను. కానీ అక్కడ నాకు వెస్టీజ్ అన్నది పరిచయం చేసి నాకు ఇంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇందులో మనకి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, ఫైనాన్షియల్ గా మనం సెట్ అవ్వచ్చు అన్నటువంటి థాట్ తీసుకొచ్చింది మాత్రం నాకు హరీష్ సార్ అండి. అందుకే నాకు గాడ్ ఫాదర్ అనే నేను చెప్తాను అతని గురించి అయితే. థ్యాంక్ యూ హరీష్ సార్. ఇది వెస్టీజ్ అన్నది గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎందుకనంటే ఒకసారి మనం స్టార్టింగ్ లో ఇప్పుడు నీళ్లు లోతు తెలియాలంటే ఒడ్డున నించొని చూస్తే దాని ఎంత లోతు ఉందో ఏంటన్నది తెలియదండి. అందులో ఒక్కొక్క అడుగు వేస్తూ దిగితేనే మనకి ఆహా ఇది ఎంత లోతు ఉందా, ఎంత డెప్త్ ఉంది తెలుస్తుంది. దాంట్లో మనం ఎంతవరకు నిలబడగలం అన్నది కూడా అర్థమైపోతుంది కదండి. అలాగే మన వెస్టీజ్ లో కూడాను ఏదో జాయిన్ అయిన వెంటనే కొత్తలో మాత్రం 5% 12% బ్రాంజ్ వరకు మాత్రం మనం చేయగలమా లేదా అన్న సందిగ్ధంలో ఈ డైలమాలోనే ఉంటాం. ఎందుకనంటే మనకు వస్తున్నటువంటి ఛాలెంజెస్ అలా కనిపిస్తాయి. దాంతో మనం కొంచెం ఆలోచనలో పడతాం. కానీ ఎటువంటి ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చండి 100%. ఎందుకనంటే మన ముందున్న మన టాప్ లీడర్స్ వీళ్ళందరే మనకి ఒక ఎగ్జాంపుల్. అసలు వాళ్ళు కూడా ఇటువంటి ఒడిదుడుకులు అన్ని నిలదొక్కుని నించున్నారు కాబట్టి ఈ రోజు అంతంత ఇన్కమ్ తీసుకుంటూ ఆ పొజిషన్ లో వాళ్ళందరూ నించున్నారు. కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ మేడం. అలాగే నేను వెస్టేజ్ లో హెల్త్ కోసం అయితే వచ్చానండి. మెయిన్ ఫస్ట్ అయితే రావడం హెల్త్ కోసం వచ్చినప్పటికీ అందులో వెల్త్ కూడా ఉందనేసి నాకు అర్థమైంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని హెల్త్ తో పాటు వెల్త్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి అప్పుడు నాకు కూడా అయితే సరే హెల్త్ అయితే నాకు సెట్ అయింది కదా, వెల్త్ కూడా తీసుకుందామన్న ఆలోచనలో నేను ఈ రోజు వెస్టేజ్ లో అయితే జర్నీ చేస్తున్నానండి. అలాగే మనకి 2004 లో కేవలం 2 బ్రాంచెస్ 2 ప్రొడక్ట్స్ తోటి 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయినటువంటి మన వెస్టీజ్ కంపెనీ అన్నది ప్రస్తుతం ఇప్పుడు 2025 కదండి, ఇప్పుడు ఈ 25 కల్లా 60 బ్రాంచెస్ తయారయ్యాయి. అలాగే 6000 మినీ డిఎల్సిపిలు తయారయ్యాయి అనమాట. అలాగే 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మన వెస్టీజ్ కంపెనీలో. అలాగే 5 crores డిస్ట్రిబ్యూటర్స్ తో మన వెస్టీజ్ అన్నది చక్కగా రన్ అయిపోతూ ఉందండి. చాలా ముందుకి దూసుకెళ్ళిపోతుంది. ఎందుకనంటే ప్రపంచ దేశాలలో కూడా మంచి వెస్టీజ్ కంటూ అంత బ్రాండ్ ఉందండి. అలాంటి కంపెనీలో మనం ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, చాలా గర్వంగా కూడా మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాలి అసలు. అలాగే మన వెస్టీజ్ లో హెల్త్ కేటగిరీ ఉంది, హోమ్ నీడ్స్ ఉన్నాయి, అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మనందరికీ తెలుసు కదా. నేను ఫస్ట్ హెల్త్ కోసం వచ్చినప్పుడు చిన్న చితక ప్రాబ్లమ్స్ అయితే కాదండి, అవి కొంచెం పెద్దవే. ఎందుకంటే బయట హాస్పిటల్స్ లో అన్ని మెడిసిన్స్ వాడి ఇంకా విసిగిపోయిన టైంలో నాకు వెస్టీజ్ అన్నది పరిచయం అయింది. ఆ టైంలో నేను తీసుకున్నటువంటివి ఎలోవీరా వాడాను, సివియర్ గ్యాస్ట్రిక్ పెయిన్ నుంచి క్లియర్ చేసుకున్నాను. అలాగే గైనిక్ ప్రాబ్లం ఉండేది నాకు, అది కూడా నేను మన సప్లిమెంట్స్ వాడే నేను క్లియర్ చేసుకున్నాను. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండేసరికి సరే అయితే చాలా బాగుంది కదా, అలాంటప్పుడు మనం వాడి నలుగురికి చెప్పొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఫస్ట్ నేను వాడి నా ఇంట్లో వాళ్ళు మా పిల్లలు అందరూ వాడతామండి, మా పేరెంట్స్ అయినా
ఈ సప్లిమెంట్స్ వాడడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందుతున్నామండి. అంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పటికి ఇప్పటికి వేరియేషన్ అన్నది మనకి అర్థమైపోతుంది కదా! నా వరకు అయితే మాత్రం అలా అర్థమైందండి. ఎందుకనంటే మనం చీటికి మాటికి హాస్పిటల్ మెట్టెక్కాల్సిన సిట్యుయేషన్ రాదండి. ఎందుకనంటే అప్పటికి బిఫోర్ వెస్టీజ్ నేను ఎంటర్ అవ్వడానికి ముందు ఇప్పటికి కూడా వేరియేషన్ అన్నది నాలోనే నేను చాలా చూసాను. ఎందుకనంటే అప్పట్లో నేను మంత్లీ వన్స్ అయినా సరే ఏదో ఒక సిక్ అయిపోయేదాన్ని. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసేది. మాటికి హాస్పిటల్‌కి వెళ్ళడం చాలా చిరాకు అనిపించేది. ఏంటో తెలియలేని ఒక విరక్తనమాట. ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడం. ఏంటిది ఎప్పుడు వాడినా మందులు వాడితే సెట్ అయిపోవాలి గదా! మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న ఉద్దేశంతో అలా ఉండేదాన్ననమాట. కానీ ఆ మొత్తం ఇబ్బందంతా కూడా నాకు వెస్టేజ్ ద్వారా నాకు క్లియర్ అయిందండి హెల్త్ పరంగా. బాగా సెట్ అయింది హెల్త్ అయితే. అలాగే వెల్త్ కూడా నేను తీసుకుంటున్నానండి ఇందులో. నేనిప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నాను. ఆహ్, నాకైతే బావుందండి. నాకు నచ్చింది. ఎక్సలెంట్ సప్లిమెంట్‌లండి. మన దగ్గరున్నటువంటి సప్లిమెంట్స్‌కి అసలు తిరిగే లేదు. ఎందుకనంటే బయట ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. వాటిలో బయట ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో అయితే మాత్రం కొంతవరకే రిజల్ట్ కనిపిస్తున్నాయన్న మాటే వినబడుతుంది బయట. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను ఇంట్లో. బయట వాడిన మెడిసిన్స్‌కి ఇక్కడికి తేడా అన్నది చూస్తున్నాను కాబట్టి. అలాగే ఇప్పుడు అన్ని రకాలుగా మనకి హెల్త్ కేటగరీలో ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. మొత్తం అన్ని రకాల హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం యూజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు మనం అన్ని రకాల సప్లిమెంట్స్ ఎవరెవరు వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి అందరం యూజ్ చేస్తున్నాం. మనం రిజల్ట్ అయితే పొందుతున్నాం. అలాగే హోమ్ నీడ్స్ కూడా ఉన్నాయి కదండీ! మనం మార్నింగ్ లేచిన కాడ్నించి నైట్ వరకు కూడా మనం వాడే సోపు, పేస్టు, బ్రష్‌లు, కాఫీ, టీ, బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ మొత్తం డిష్ వాష్ లిక్విడ్ అనగా అల్ట్రామాటిక్ బట్టలు ఉతుక్కోవడానికని, ఫ్లోర్ క్లీనర్స్ అని మొత్తం ఇవన్నీ కూడా మనకి హోమ్ నీడ్స్ రూపంలో మనం అందరం యూజ్ చేస్తున్నాం. వాటి తాలూకా బెనిఫిట్ ఏంటో కూడా మనం డైరెక్ట్‌గా చూస్తున్నాము. కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి గ్రూప్‌లో వాళ్ళ కోసం చెప్తున్నాననమాట. హెల్త్ సప్లిమెంట్స్ వలన మనకి ఇక్కడ దొరికినటువంటి హెల్త్ బెనిఫిట్ అన్నది బయట మనకెక్కడ దొరకదండి అసలు. అలాగే హోమ్ నీడ్స్ గూడాను మనం గిన్నెలు తోమినప్పుడే కానీ, బట్టలు ఉతికినప్పుడే కానీ, చేతులు కొంచెం ఇలాగా ర్యాషెస్ రావడం, ఇటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి కూడా మనం చూసే ఉంటాం. ముందు రోజుల్లో బయట ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు. కానీ మనం వెస్టీజ్‌లోకొచ్చిన తర్వాత అవే లైవ్ ఎగ్జాంపుల్. మనం ఫస్ట్ వాడితేనే కదా మనం ఏ ప్రొడక్ట్ ఎంత రిజల్ట్ వస్తుందన్నది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం నలుగురికి చెప్తున్నాం అన్నమాట. చెప్పి ఈ హెల్త్ బెనిఫిట్స్ మనం సప్లిమెంట్స్ ద్వారా మనం బిజినెస్ చేయలేకపోయినా సరే, హోమ్ నీడ్స్ అయినా మనం ప్రమోట్ చేయొచ్చన్నమాట. అంత మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. అంత మంచి హోమ్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గరున్నాయన్నమాట. అలాగే అగ్రి ప్రొడక్ట్స్ అయితే నా డౌన్‌లైన్‌లో లక్ష్మి మేడం చెప్పాను కదండీ! ధర్మవరంలో ఆ మేడం అయితే అగ్రి ప్రొడక్ట్ ఇస్తున్నారు. అక్కడ కూడా మంచి రిజల్ట్ ఉన్నాయి మేడం. ఆహ్, తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! మన దాంట్లో మన మెయిన్ బ్రాంచ్‌లోనైతే మనకి మౌనిక మేడం బ్యూటీషియన్ కదా! ఆవిడ చాలా అసలు చాలా బాగా గైడ్ చేస్తూ ఉంటారు. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్ అయినా సరే మనం మేడం దగ్గరికి వెళ్లి మనం బ్యూటీ పార్లర్‌కెళ్లి కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన దగ్గరే మనకి బ్యూటీ మేడం ఉన్నారు. ఆవిడ బ్యూటీ థెరపిస్ట్ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్లి మనం చూడడం వలన ఆ మేడంతో డిస్కస్ చేయడం వలన మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆవిడ ఏ క్రీమ్ యూజ్ చేయాలో మనకున్న ప్రాబ్లమ్‌ని బట్టి సజెస్ట్ చేస్తారనమాట. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ అండి. ఈరోజు నేను చెప్దామనుకున్న టాపిక్ అయితే బ్యూటీ ప్రొడక్ట్స్ కోసమండి. మన వెస్టీజ్‌లో స్కిన్ కోసం అయితే ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. బ్యూటీ ప్రొడక్ట్స్. మనందరికీ తెలుసు కదా! దాంట్లోని 2 కేటగరీస్ అయితే ఉన్నాయండి. స్కిన్ మెయింటెనెన్స్ కోసం అయితే ఎష్యూ ప్రొడక్ట్స్ వాడతాం కదండీ! మనందరికీ తెలుసు అది. ఎందుకంటే ఇప్పుడు కామన్‌గా మనందరం ఇంట్లో వాడేవి ఎష్యూర్ ప్రొడక్ట్స్. జస్ట్ అది మెయింటెనెన్స్ కోసం అన్నమాట. అంటే ఒక 12 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది ఇవ్వొచ్చన్నమాట. ఎష్యూర్ ప్రొడక్ట్స్‌లో జనరల్‌గా మనకు తెలుసు కదండీ! ఏముంది ఫేస్ వాష్ ఉంది, స్క్రబ్ ఉంది, ఫేస్ ప్యాక్ ఉంది. అలాగే కంప్లీట్ ఫెయిర్‌నెస్ క్రీమ్ ఉంది. అలాగే ఫోర్స్ ఫ్రెష్ ఈ పౌడర్ ఇవన్నీ బాడీ టాల్క్ అది ఉంది. ఇవన్నీ కూడా మినిమమ్ మెయింటెనెన్స్ అన్నమాట. అలాంటివి ఆహ్, ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అంటే ఎక్కువ బడ్జెట్ బయట మనం సజెస్ట్ చేసేటప్పుడు, వాళ్ళు ఎక్కువ బడ్జెట్ మేము పెట్టుకోలేము మేడం. మాకు నార్మల్ కాస్ట్‌లో చెప్పండి అని అన్నప్పుడు, మనం ఇవి సజెస్ట్ చేయొచ్చన్నమాట ఎవరికైనా సరే. ఆహ్, తర్వాత వాళ్ళకి ఇవి సజెస్ట్ చేయొచ్చు.
వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ లో కూడా ఇవి ఉంటాయి, ఈ ఎష్యూర్ ప్రొడక్ట్స్ అన్ని. దాంతో పాటు వాళ్ళకి రిజల్ట్ కూడా కనిపిస్తుంది. ఓకేనా మేడం? అలాగే నెక్స్ట్ మన వెస్టీజ్ లో ట్రీట్మెంట్ స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ ఉందండి. ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అవి. ఎందుకు ఎక్సలెంట్ అంటున్నాను అని అంటే, అది స్కిన్ ట్రీట్మెంట్ ఓరియంటెడ్ క్రీమ్స్ అండి ఇవి. ఒక స్కిన్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ రూపంలో మనకి క్లియర్ చేసేటటువంటి ఒక ఫార్ములాతో తయారు చేసినటువంటి స్కిన్ ఫార్ములా 9 అన్నమాట. ఈ స్కిన్ ఫార్ములా 9 యూస్ చేస్తే ఈ స్కిన్ ఫార్ములా 9 లోనేమో ఎన్ని రకాల క్రీమ్స్ ట్రీట్మెంట్ కోసం అయితే మాత్రం 18+ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అన్నది ఇవ్వచ్చండి. స్కిన్ ఫార్ములా 9 లో మనకి మనం చూసినట్టయితే బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అంటే బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే మన స్కిన్ కి ఏ రకంగా కూడా హార్మ్ఫుల్ కాకుండా ఉండేటటువంటివి అనమాట. అంటే మనం ఇప్పుడు ఒక క్రీమ్ రాయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ వచ్చేసింది, దానివల్ల ఇలా ర్యాష్ వచ్చింది, లేదంటే నాకు పడలేదండి అన్నటువంటి మాట లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండేటువంటి క్రీమ్స్ అన్నమాట స్కిన్ ఫార్ములా 9 క్రీమ్ అన్నది. అలాగే ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే అది ఇమీడియట్ గా రాదండి. అంటే ఇప్పుడు జస్ట్ మనం చూడండి, ఫెయిర్నెస్ క్రీమ్ రాయడం వల్ల వెంటనే మనకి ఏదో స్కిన్ చిన్నపాటి గ్లో అన్నది కనిపిస్తుంది ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు. అలా కాకుండా పర్మనెంట్ రిజల్ట్ అన్నది కనిపిస్తుందండి. ఇది ఎందుకనంటే స్కిన్ ఫార్ములా 9 అన్నది లోపల రూట్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి క్లియర్ చేసుకొని వస్తుంది కాబట్టి, అంటే ట్రీట్మెంట్ కోసం యూజ్ అవుతున్నటువంటి క్రీమ్ అన్నమాట. అందుకనేసి ఇది పర్మనెంట్ రిజల్ట్ అయితే వస్తుంది. కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగ్గ రిజల్ట్ కూడా మనకి 100% కనిపిస్తుంది అనమాట. అలాగే స్కిన్ ఫార్ములా 9 లో మనకి 13 ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. అందులో కొన్ని మనం చెప్పుకుందాం ఈరోజు. కామన్ గా అన్నిటికీ యూజ్ అయ్యేటటువంటి కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఇప్పుడు నేను చెప్తానండి. అది అందులో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఒకటి ఉందండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అన్నది ఫేస్ మీద, స్కిన్ లో ఇది ఎటువంటి స్కిన్ టైప్ అయినా కూడా ఇవ్వచ్చండి. ఆల్ స్కిన్ టైప్ కి ఇది ఇవ్వచ్చు. ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, ఎటువంటి స్కిన్ వాళ్ళకైనా సరే ఇది ఇవ్వచ్చు అనమాట. ఈ ఫేస్ పై ఉన్నటువంటి పోర్స్ ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి డర్ట్, ఆయిలీనెస్ ని సీబమ్ అన్నది కొంతమందికి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటది కదండి ఫేస్ లో. సెబిషియస్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా, దాని వల్ల మనకి జిడ్డుగా అనిపిస్తూ ఉంటది, ఆయిలీనెస్ అనిపిస్తూ ఉంటది అనమాట. అటువంటి దాన్ని పోర్స్ లో నుంచి ఉన్నటువంటి డస్ట్ ని మొత్తం క్లియర్ చేస్తుందండి ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అన్నది. ఆ స్కిన్ ని స్మూత్ చేస్తుంది అనమాట. మొత్తం అంతా క్లీన్ చేసి స్కిన్ ని స్మూత్ చేసి ట్యాన్ తగ్గిస్తుందండి. అలాగే రింకిల్స్ ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట, తగ్గిస్తూ ఉంటది గ్రాడ్యువల్ గా. అది డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడడం వల్ల మంచి బెనిఫిట్ అయితే కనిపిస్తుంది. ఎంతటి డార్క్ స్కిన్ అయినా సరే, ట్యాన్ ఎక్కువగా పట్టేసి ఉన్న వాళ్ళకైనా సరే, ఇది ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి, మొత్తం అందరికీ కూడాను ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ కూడా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. అలాగే నెక్స్ట్ వన్ బ్రైటనింగ్ క్రీమ్ అండి. ఇది కూడా అంతేనండి, ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇది ఎనీ స్కిన్ టైప్ కి మనం యూస్ చేయొచ్చు అనమాట. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి అవనివ్వండి, అన్ఈవెన్ స్కిన్ ఉంటది కొంతమందికి. అంటే టీ షేప్, టీ జోన్ అంటారు కదా, ఫోర్ హెడ్ దగ్గర ఒకలాగా, ఈ చీక్స్ దగ్గర ఒకలాగా, ఒక దగ్గర డ్రైగా, ఒక దగ్గర ఆయిలీగా ఇలా ఉంటది కదా, అటువంటి అన్ఈవెన్ స్కిన్ వాళ్ళకి కూడా మనం బ్రైట్నింగ్ క్రీమ్ అన్నది ఇవ్వచ్చు అనమాట. అలాగే పింపుల్స్ తగ్గిన తర్వాత ఈ మార్క్స్ పడిపోతాయి కదండి, పింపుల్స్ వచ్చి తగ్గిన తర్వాత నల్లటి మచ్చల్లాగా వచ్చేస్తాయి అనమాట చీక్స్ మీద, ఫేస్ మీదను. అలాంటి వాటికి కూడా ఇది మనం అప్లై చేసినట్టయితే ఈ బ్రైట్నింగ్ క్రీమ్ వాడటం వలన ఆ మచ్చలు అవన్నీ కూడా క్లియర్ అయిపోయి చక్కగా స్కిన్ అన్నది మంచి గ్లో అన్నది కనిపిస్తుంది. ఎలాంటి గ్లో అంటే మనం బై బర్త్ ఉన్నటువంటి స్కిన్ టోన్ ఎలాంటి కలర్ లో ఉంటామో అటువంటి కలర్ కి తీసుకొస్తుంది. మనం గ్రాడ్యువల్ గా వాడగా అలా కనిపిస్తుంది. అయితే ఇదైతే స్టార్టింగ్ లో అయితే మనకి వెంటనే మనం ఈ రోజు రాసేయమంటే ఈ 2 రోజుల్లో మనకి బ్రైట్ గా అవ్వలేదండి అని మన క్లయింట్స్ ఎవరైనా మనం బయటికి సజెస్ట్ చేస్తే వాళ్ళు అడగొచ్చు. అప్పుడు మనం చెప్పాలన్నమాట, ఇది స్కిన్ ట్రీట్మెంట్ క్రీమ్స్ కదండి, అందుకనేసి మనకి లోపలికి వెళ్ళి లోపల నుంచి కూడా క్లియర్ చేసుకొస్తాయి, సెల్స్ లోపల నుంచి పోర్స్ మొత్తం అన్ని క్లియర్ చేసుకొని వస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుందండి అని మనం చెప్పాలన్నమాట. కన్ఫామ్ గా అది అయితే పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి, సజెషన్ చేయాలన్నమాట. అలాగే మన దగ్గర కామన్ గా అందరూ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది SPF 50 అండి, ట్రిపుల్ ప్లస్ సన్ స్క్రీన్, SPF 50 ట్రిపుల్ ప్లస్. ఇది
ఇది కూడా 18 ఇయర్స్ అబోవ్ పిల్లలందరూ 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇందులో సన్ స్క్రీన్ ఉంది, సీరం ఉంటుంది, మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది, ఈ అన్ని కూడా ఉన్నాయి కదండి. మనం అందరూ యూజ్ చేస్తున్నాము. నేనైతే ఇది లాంచ్ అయిన కాడి నుంచి కూడా నేను ఇది యూజ్ చేస్తున్నానండి. ఇందులో 2 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. హైరలోనిక్ యాసిడ్ అని ఉంటుంది, ఒకటి బ్యాంకాక్ రూట్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. ఈ హైరలోనిక్ యాసిడ్ వలన దీని వలన ఏంటి అంటే స్కిన్ అన్నది లూజ్ స్కిన్ అన్నది టైటనింగ్ అవుతుంది అనమాట. స్కిన్ కి ఎలాస్టిసిటీని పెంచుతుంది అనమాట ఇది. అలాగే బ్యాంకాక్ రూట్ ఎక్స్ట్రాక్ట్ అన్నది ఇందులో అన్నమాట రిచ్ విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంటండి. దీని వలన ఏంటి అని అంటే ఫేస్ లో గ్లో అన్నది కనిపిస్తుంది, నరిషింగ్ అనమాట, ఫేస్ కి పోషణ. మనకి ఇప్పుడు చూడండి, మనం వీక్ గా ఉన్నప్పుడు ఏం చేస్తాం, అయితే మల్టీవిటమిన్ వాడతాం, లేదు అంటే ఇమ్యూనిటీ పవర్ కోసం సప్లిమెంట్స్ అನ್ನು మనం యూజ్ చేస్తాం కదా. అలాగే ఫేస్ కి కూడాను జీవం అన్నది లేకపోతే ఎలా ఉంటదండి, డల్ గా ఉంటది అనమాట ఆ ఫేస్. అలా కాకుండా మనకి ఈ ఈ బ్యాంకాక్ రూట్ ఎక్స్ట్రాక్ట్ లోని ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే ఇదే రిచ్ ఇన్ విటమిన్స్, మంచి విటమిన్స్, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే జీవాన్ని నింపేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. అంటే ఫేస్ కి కొంచెం గ్లో అన్నది పెంచుతుంది, ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది, యంగ్ లుక్ తీసుకొస్తుంది అనమాట. అలాగే ఈ సన్ స్క్రీన్ అన్నది దేనికోసం అయితే SPF 50 అన్నది దీని తాలూకా యూసేజ్ చూసుకున్నట్టయితే ఇది మనకి యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందండి. మనకు తెలుసు కదండి, ఇప్పుడు బయట పొల్యూషన్ లోని, బయట వాతావరణంలో బయటకి సన్ రేస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడంటే వర్షం పడుతుంది కానీ మనకు కొంచెం ఎండ వచ్చినా సరే ఎక్కువగా మనకి ఫీల్ అవుతా ఉంటాం, ఎక్కువ వేడిగా ఉంది అని. అది ఎందుకు అని అంటే మనకి డైరెక్ట్ గా సన్ రేస్ అన్నవి యూవీ రేస్ అండి. అవి మన స్కిన్ మీద పడినప్పుడు బయట ఉన్న పొల్యూషన్ వలన మన స్కిన్ అన్నది పాడైపోయి ఉంటుంది కదండి, దాని వలన బాగా ఎఫెక్ట్ అయిపోయి స్కిన్ మీద ఈ ప్యాచెస్ లాగా తయారవడం, ర్యాషెస్ రావడం, తర్వాత పిగ్మెంటేషన్ అన్నదని బాగా ఎక్కువైపోతుందండి. ఇప్పటి రోజుల్లో కామన్ గా ఉన్న స్కిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే పింపుల్స్ తో పాటు పిగ్మెంటేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. అలాగే సన్ బర్న్స్, ఎండలోకి వెళ్ళి వచ్చాము అని అంటే మనం వితౌట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ సన్ ప్రొటెక్షన్ గ్యారంటీగా వాడాలి. ఆ సన్ ప్రొటెక్షన్ ఇప్పుడు రోజుల్లో, ఒకప్పుడు రోజుల్లో మన పెద్దవాళ్ళందరూ నార్మల్ గా వాళ్ళు ఏ క్రీమ్స్ ఏమీ లేకపోయినా వాళ్ళు బాగానే ఉండేది. ఎందుకంటే యూవీ రేస్ అన్నవి ఎక్కువ ఉండేవి కాదు, సన్ రైజ్ తగిలితే మంచిది అన్నట్టుగా అవి న్యాచురల్ గా ఉండేది. అప్పుడు పొల్యూషన్ లేదు, ప్లస్ వాళ్ళు తీసుకున్న డైట్ బాగుండేది, తీసుకున్న ఫుడ్ బాగున్నది, వాళ్ళ ఎన్విరాన్మెంట్ అంతా బాగుండేది కాబట్టి వాళ్ళకి స్కిన్ కి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండేది కాదు. డైరెక్ట్ ఎండ్లో వెళ్ళినా వాళ్ళకి ఏం అనిపించేది కాదు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏంటి అని అంటే మన చుట్టూ వాతావరణం బాగాలేదండి, పొల్యూషన్ అయితే బాగా ఎక్కువైపోయింది. అలాగే యూవీ రేస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మనం ఎండ్లోకి వెళ్తే మనం సన్ ప్రొటెక్షన్ అన్నది లేకుండా అయితే బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకనంటే వెళ్ళి వచ్చిన తర్వాత తీరా చూస్తే ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ ఎక్కడైతే క్లాత్ లేకుండా ఉన్నటువంటి సన్ కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్లు, నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, వీటి దగ్గర డార్క్నెస్ వచ్చేస్తుందండి. ఎందుకనంటే ట్యాన్, అది ఇమీడియట్ గా ట్యాన్ అన్నది పట్టేస్తుంది. ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం సన్ ప్రొటెక్షన్ అన్నది ఎప్పుడు తీసుకోవాలి, సన్ స్క్రీన్ అన్నది వాడాలి. అలాగే యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయండి. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అంటే మనకి ఇప్పుడు బయట ఉన్నటువంటి పొల్యూషన్ బట్టి, వాతావరణాన్ని బట్టి మనకి 30 ఇయర్స్ కే రింకిల్స్ రావడం, 40 ఇయర్స్ కే బాగా ఏదో ఏజ్ అయిపోయిన వాళ్ళ కనిపించడం అవుతుంది కదండి. అదంతా కూడా బయట ఉన్న పొల్యూషన్ బట్టి, సన్ రైజ్, ఇప్పుడు ఉన్నటువంటి యూవీ కిరణాలు బట్టి, మనం తీసుకుంటున్నటువంటి పొల్యూటెడ్ డైట్ వలన అండి. మనం తీసుకున్న ఫుడ్ లో కూడా అసలు అంత సారవంతమైనది ఏం లేదు కదండి, మన అందరికీ తెలుసు. వాళ్ళు ఎన్ని కెమికల్స్ వేసి పండిస్తున్నారో తెలుసు, మనం ఎలాగ దాన్ని ఇంకా ప్రాసెస్ చేసి మనం ఎలా వాడుతున్నామో మనకు తెలుసు. దాన్ని బట్టి మనకి సరైన న్యూట్రిషన్ అన్నది బాడీకి అందటం లేదండి. అందుకని ఏజింగ్ అన్నది ఇప్పటి రోజుల్లోని ఒకప్పటి రోజుల్లో మన అమ్మమ్మలు టైంలో అయితే వాళ్ళు 50 ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళు యంగ్ లుక్ తో మంచి స్టిఫ్ గా కనిపించేవారు. ఇప్పుడు రోజులో అది లేదండి, ఎందుకంటే మనం తీసుకున్న డైటే బాగాలేదు అసలు. ఫుడ్ అది బాగోక పొల్యూట్ అయిపోయింది కాబట్టి, వాటర్ చూస్తే వాటర్ పొల్యూట్ అయిపోయింది, ఫుడ్ పొల్యూట్ అయిపోయింది, మొత్తం అన్ని పొల్యూట్ లో అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఏజింగ్ కూడా తొందరగా కొంచెం ఏజింగ్ లక్షణాలు అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుందండి. అది 35 దాటింది అంటే ఇంకా ఈ ఏజింగ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అటువంటి లక్షణాలని కూడా ప్రివెంట్ చేసే శక్తి మన SPF 50 ట్రిపుల్ ప్లస్ ఉందండి.
అలాగే స్కిన్ టోన్ అండి. ఈవెన్ స్కిన్ టోన్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందాక చెప్పాను కదండి, టీ జోన్ అన్నది ఫోర్ హెడ్ దగ్గర ఒకలాగా ఒక కలర్ ఉంటుంది, ఆయిలీనెస్ ఉంటుంది. ఇది డ్రైగా ఉంటాయి, లేదంటే ఇవి డ్రైగా ఉండి అది ఆయిలీగా ఉంటుంది. నోసు, చీక్స్, నోసు, ఫోర్ హెడ్, ఈ లిప్స్ చుట్టూ కొంచెం ఆయిలీగా ఉంటుంది, చీక్స్ ఒకటి డ్రైగా ఉంటాయి. ఇటువంటివి వాటిని అనీవెన్ స్కిన్ టోన్ అంటారు అనమాట. అలాగే ఆ అనీవెన్ స్కిన్ టోన్ ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. మొత్తం అంతా ఈక్వల్ గా ఉండేలాగా చూస్తుంది అనమాట. అన్ఈవెన్ స్కిన్ టోన్ ని ఈవెన్ గా తయారు చేస్తుంది అనమాట. మొత్తం ఫేస్ అంతా కూడా ఒకటే లాంటి స్కిన్ టోన్ కనిపించేలాగా మనకి సపోర్ట్ చేస్తుంది ఈ SPF 50++ అన్నది. అలాగే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. అంటే బయట చెప్పాను కదండి, బయట పొల్యూషన్ ఉంది, బయట బండ్లు ఇప్పుడంటే ఎలక్ట్రికల్ బండ్లు, కార్లు వచ్చాయి, కానీ ఒకప్పటి నుంచి అంతా ఇదే కదండి. ఈ పెట్రోల్ ద్వారా, డీజిల్ ద్వారా వస్తున్నట్టు బండి రన్ చేస్తూ ఉంటాయి. దాని ద్వారా వచ్చినటువంటి పొగ, కాలుష్యం, ఇదంతా వాటిలో మనం ఒకసారి బయటికి వెళ్ళామంటే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో క్లీన్ చేసి, కాటన్ తో క్లీన్ చేసి చూస్తేనే మనకి ఎంత ఉందో మన ఫేస్ మీద అన్నది మనకి కనబడుతుంది. అటువంటి ఎన్విరాన్మెంటల్ ఈ డ్యామేజ్ అవ్వకుండా మనకి SPF 50 అన్నది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఈ 3 ప్రోడక్ట్లని యూజ్ చేస్తూ మనం 6 రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు. మనం ఏమనుకుంటాం, ఒక్కొక్క స్కిన్ ప్రాబ్లమ్ కి ఒక్కొక్క క్రీమ్స్ అన్నది వాడాలి. ఈ ఈ అన్ని ఇప్పుడు చూడండి, కొంతమందికి పిగ్మెంటేషన్ ఉంటది, పింపుల్స్ ఉంటాయి, ఇటువంటి డార్క్ సర్కిల్స్, వీటన్నిటికీ సెపరేట్ గా తీసుకోవాలేమో అని అనుకుంటాం. కానీ ఈ మూడిటికి కూడా యూజ్ చేస్తూ, ఈ 3 అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ని, బ్రైట్నింగ్ క్రీమ్ ని, సన్ స్క్రీన్ లోషన్ ని యూజ్ చేస్తూ మనం 6 రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ని అయితే మనం క్లియర్ చేసుకోవచ్చండి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము. పిగ్మెంటేషన్ అండి. ఫస్ట్ పిగ్మెంటేషన్ అన్నది ఫస్ట్ స్టార్టింగ్ మనం డైరెక్ట్ గా ఎండ్ లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ లో మనకు తెలియదండి. కొద్దిగా మనకి స్కిన్ అంటే వితౌట్ సన్ స్క్రీన్ లోషన్ కానీ, క్రీమ్ కానీ ఏమీ అప్లై చేయకుండా కొంతమంది అంటా ఉంటారు, మేము న్యాచురల్ బ్యూటీస్ అండి, ఎందుకనంటే మేము ఏది యూజ్ చేయమండి, ఫస్ట్ నుంచి మేము ఇలాగే ఉన్నాం, మేము ఏది యూజ్ చేయమని. కానీ మనం మొదటోళ్ళు ఏమీ వాడలేదు, ఇప్పుడు మనం వాడకూడదు అని ఏం లేదండి. అప్పటి రోజుల్లో ఉన్న సిచ్యువేషన్ వేరు, అప్పటి రోజుల్లో పొల్యూషన్, అప్పుడు తీసుకున్న ఫుడ్, అప్పుడున్న వాళ్ళున్న ఎన్విరాన్మెంట్ అది వేరు కంప్లీట్ గా. అప్పటికి ఇప్పటికి మనం వేరియేషన్ అనేది చాలా ఉందండి. అప్పటికి ఇప్పటికి చాలా పొల్యూషన్ పెరిగిపోయింది, డైట్ లో చాలా తేడా వచ్చేసింది. వీటన్నిటి ద్వారా ఏంటి అని అంటే పిగ్మెంటేషన్, ఫస్ట్ మనం ఎండ్లోకి వెళ్ళంగానే డైరెక్ట్ సన్ రైస్ పడ్డాయా అంతే నల్లగా అయిపోతుంది స్కిన్, అలాగే ప్యాచెస్ లాగా అవుతుంది. ఆ పిగ్మెంటేషన్ దానికి కూడా మనం ఫస్ట్ ఏం చేయడం అనేసి అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫస్ట్ క్లీన్ చేసేయాలండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో మార్నింగ్ నైట్ కూడా క్లీన్ చేయడం వలన బయటికి వెళ్ళి వచ్చాము అని అంటే మనం ఒక డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో క్లీన్ చేసేసి కాటన్ పెట్టి క్లీన్ చేసినట్టయితే మనకి లైవ్ రిజల్ట్ అక్కడే కనిపిస్తుందండి. అలాగే అది డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో క్లీన్ చేసిన తర్వాత బ్రైటనింగ్ క్రీమ్ యూస్ చేస్తాం. బ్రైటనింగ్ క్రీమ్ మనం మార్నింగ్ యూస్ చేస్తే సరిపోతుంది, నైట్ అంటే ఇంక ఇంట్లోనే ఉంటాం కాబట్టి యూస్ చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఈవినింగ్ కూడా బయటకు వెళ్తున్నారు అని అంటే మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే సన్ స్క్రీన్ SPF 50++ అన్నది మార్నింగ్ మనం మొత్తం బ్రైటనింగ్ క్రీమ్ రాసిన తర్వాత SPF 50++ అన్నది అప్లై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మనం బయటికి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ ముందు మనం SPF 50++ అన్నది అప్లై చేసుకొని బయటకు వెళ్ళొచ్చు. ఇది వాడుతూ, అలాగే పిగ్మెంటేషన్ కి వీటితో పాటుగా విటమిన్ సి సీరం అన్నది యూజ్ చేయాలండి. ఈ విటమిన్ సి సీరం అన్నది ఫేస్ మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ ని, ఆ డార్క్ గా ఉన్నదాన్ని మెల్లిగా లైటనింగ్ చేస్తుందండి. అలాగే విటమిన్ సి షీట్ మాస్క్ ఉంటది కదా, అది కూడా వేసుకోవచ్చు ఈ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు. అలాగే నెక్స్ట్ వన్ స్కిన్ ప్రాబ్లం ఏంటి అంటే పింపుల్స్ అండి. ఈ పింపుల్స్ ఉన్న వాళ్ళు కొంతమందికి చూడండి, అది జెనెటికల్ గా రావచ్చు, కొంతమంది ఫేస్ చాలా నున్నగా క్లియర్ గా ఉంటది, కొంతమందికి ఏంటి అని అంటే ఈ ప్యూబర్టీ ఏజ్ వచ్చిన కాడి నుంచి, అంటే 14 ఇయర్స్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన కాడి నుంచి కూడా ఆ ఆడపిల్లల్లో అవనివ్వండి, మగపిల్లల్లో అవనివ్వండి, వాళ్ళకి ఫేస్ మీద వాళ్ళు ఎదుగుతున్నారు అనడానికి సింబల్ ఏంటి అంటే వాళ్ళకి పింపుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటి రెండు వస్తూ ఉంటాయి, కొంతమందికి చిన్నగా పొక్కుల్లాగా ఉంటాయి, కొంతమందికి యాక్నీస్ రూపంలో, అంటే కొంచెం చీము పట్టి కొంచెం గట్టిగా హార్డ్ గా తయారైపోయి ఉంటాయండి. అలాగా ఉన్నటువంటి వాటికి కూడాను, అటువంటి చీము పట్టినటువంటి అంటే యాక్నీ పింపుల్స్ కి కూడా మనం డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో క్లీన్ చేయాలి. అంటే హెవీగా రబ్ చేయకూడదు పింపుల్స్ ఉన్న చోట. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో క్లీన్ చేసి
తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేయాలి. అప్లై చేసి సన్ స్క్రీన్ యాజ్ యూజువల్ సన్ స్క్రీన్ SPF 50++ అన్నది అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసి నైట్ టైము బ్లెమిష్ జెల్ దాని మీద మాత్రమే, పింపుల్ మీద మాత్రమే, యాక్ని ఉన్న చోట మాత్రమే పెట్టాలండి. సన్ స్క్రీన్ అన్నది నైట్ టైం మనం యూజ్ చెయ్యం కాబట్టి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో క్లీన్ చేసేసిన తర్వాత ఈ యాక్నీస్ ఉన్న వాళ్ళకి ఇంకా నైట్ టైం ఏం చేస్తామండి, ఓన్లీ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో క్లీన్ చేసేసి అప్పుడు బ్లెమిష్ జెల్ అనేది దానికి ఒక ముందు చిన్నది కాడలా ఉంటది కదండి, దాంతోటే మనం చెయ్యి అది హ్యాండ్ పెట్టకుండా దాంతోటే ఇలాగా ఆ పింపుల్ మీద, యాక్ని మీద కొద్దిపాటి అలా పెట్టి దాంతోటే అలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఇంకా అలాగా వదిలేయడమే. అలా వదిలేస్తే నైట్ అంతా అది ట్రీట్మెంట్ జరుగుతుందండి లోపల. ఈ బ్లెమిష్ జెల్ వలన ట్రీట్మెంట్ జరిగి మార్నింగ్ కి మనకి ఎంతో కొంత రిజల్ట్ అయితే మనకు కనబడుతుంది. ప్లస్ అలాగే ఈ పింపుల్స్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే కేవలం మనం ఎక్స్టర్నల్ గానే మనం ఇస్తే సరిపోదండి. వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేయాలి అంటే ఇంటర్నల్ గా కూడా ముందు మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువైపోవడం వలన మీకు ఈ పింపుల్స్ వస్తున్నాయి కదమ్మా, దానికి మీరు ఇంటర్నల్ గా తీసుకోవాలి. ప్లస్ ఎక్స్టర్నల్ గా అంటే ఈ క్రీమ్స్ చెప్పాం కదా, ఇవి తీసుకోండి అనేసి ఇంటర్నల్ గా మనం ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఏదైనా ఉంది అంటే అది టాక్సిక్లీన్ అండి. టాక్సిక్లీన్ అది బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి. ఎందుకంటే మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువైపోవడం వలన పింపుల్స్ రూపంలో అన్నది కొంచెం బయటకు వస్తుంది, స్కిన్ బయటికి కనిపిస్తుంది. అందుకని టాక్సిక్లీన్ ఇవ్వడం వలన అవి క్లీన్ అవుతా ఉంటాయి, టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేస్తూ క్లియర్ చేస్తూ ఉంటుంది. బయట నుంచి మనం ఎలాగ ఈ ట్రీట్మెంట్, స్కిన్ ట్రీట్మెంట్ ఎలాగో ఇస్తూ ఉంటాం. ప్లస్ దాంతో పాటు హెయిర్, నెయిల్, స్కిన్ కూడా క్యాప్సిల్ కూడా ఇస్తే కొంచెం బెటర్ గా ఉంటది. ఎందుకంటే ఫేస్ మీద ఉన్నటువంటి స్కిన్ ని కొంచెం నరిష్ చేస్తుంది అనమాట. అది ఉన్న ప్రాబ్లం ని కొంచెం తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్ అండి. అలాగే యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న రోజుల్లో పొల్యూట్ అయిపోయిందని చెప్తున్నాను కదండి బయట వాతావరణం అంతా కూడా. దాని వలన మనం తీసుకున్న ఫుడ్ వలన అవనివ్వండి, వాటర్ లో మినరల్స్ లేవు, ఏమీ లేకుండా మనం డమ్మీ వాటర్ అయితే తాగుతున్నామండి. దాని వలన మనకి ఎముకల నొప్పులు వస్తున్నాయి, వీక్నెస్, తొందరగా ఇమ్యూనిటీ పవర్ అయితే ఉండట్లేదు ఆ వాటర్ తీసుకోవడం వలన. జలుబు, దగ్గు, ఇప్పుడు సీజనల్ చూడండి వర్షం పడుతుంది, ఈ టైంలో ఇంకా స్టార్ట్ అవుతాయి జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. అది ఎందుకు అంటే మనం తీసుకునే వాటర్ లో సరిపడా సఫిషియెంట్ మినరల్స్ కానీ ఏమీ లేవు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ లేదు, అందుకని ఇవన్నీ అటాక్ అయిపోతూ ఉంటాయి దానివల్ల. అలాగే వాటర్ సరిగా లేదు, మనం తీసుకున్న ఫుడ్ సరిగా లేదు, వీటన్నిటి వల్ల ఏదో జంక్ ఫుడ్స్ తినేస్తున్నాం. ఏదో స్టమక్ ఫిల్లింగ్ కోసం అయితే బయటకు వెళ్ళి అవి ఇవి కొని తెచ్చుకొని తినడం, బయట ఫుడ్ తినడం చేస్తున్నాం. కానీ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఎంతమంది మనం తీసుకుంటున్నాం అండి. అందుకనేసి దాని ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుంది అంటే ఏజింగ్ ఇప్పటి రోజుల్లోని చిన్న వయసులోనే 14-15 ఇయర్స్ వచ్చిన కాడి నుంచి కూడా ఎంతో మంది స్కూల్లో, కాలేజీల్లో పిల్లలు ఇప్పటి రోజుల్లోని పిల్లలు చూస్తే కొంతమంది అండి బాధ అనిపిస్తుంది నిజంగా. ఈ ఏజ్ లోనే వాళ్ళేమో ఒబేసిటీ వచ్చేసి పొట్ట కొంచెం పెరిగిపోయి ఆ పిల్లలు వాళ్ళ శరీరం వాళ్ళే బరువు మోయలేనట్టుగా పాపం నడుస్తూ ఉంటారు కొంతమంది పిల్లలండి. అందరినీ నేను అంటలేదు, కొంతమంది అలా ఉంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే బయట తింటున్నటువంటి జంక్ ఫుడ్స్ అన్నమాట. ఆ జంక్ ఫుడ్స్ లో అన్హెల్దీ ఫుడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. వాటి వలన ఏజింగ్ అన్నది ఎక్కువ కనిపిస్తుందండి. మనం ఒకప్పటి రోజుల్లో మన మొదటి వాళ్ళంతా ఈవెన్ మనం చిన్నప్పటి వరకు కూడా మనం ఇంట్లో చేసినటువంటి, మన అమ్మ వాళ్ళు చేసినటువంటి ఫుడ్ తిని, ఇంట్లోవే తిని, బయట జంక్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ అప్పట్లో ఎక్కువ లేవండి. ఇప్పుడు రోజుల్లో వచ్చేస్తున్నాయి అంతా కూడా. ఒక 20 ఇయర్స్ దగ్గర నుంచి కూడా బయట ఫుడ్ అన్నది ఎక్కువగా కనబడుతుంది. ఆయిల్స్ బాగాలేదు, ఫుడ్ బాగాలేదు, వాటర్ బాగాలేదు. వీటన్నిటి ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది అంటే మన శరీరంలోనే మనకు కనిపిస్తుందండి. అయితే ఒబేసిటీ వచ్చేయడం, ఫేస్ లోనేమో చిన్న ఏజ్ లోనే పెద్ద వయసు వాళ్ళలాగా వాళ్ళందరికీ కనిపించడం, ఇలా కనబడుతుంది అనమాట. ఏజింగ్ కనిపిస్తూ ఉంటది. స్కిన్ బాగా ముదిరిపోయినట్టు, ఫేస్ అన్నది కొంచెం ఇలాగా బాగా ఉబ్బుగా లావుగా కనిపించడం, ఇవన్నీ యాంటీ ఏజింగ్ లక్షణాలు అన్నమాట. వీటన్నిటికీ కూడా యాంటీ ఏజింగ్ కూడా ప్రివెన్షన్ కోసము మనం ఇవే వాడాలండి. ఈ 3 వాడాలి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో క్లీన్ చేయాలి మార్నింగ్ నైట్ కూడాను, మార్నింగ్ ఈవినింగ్ బయటకు వెళ్ళి వచ్చాక. అలాగే బ్రైట్నింగ్ క్రీమ్ అండి. బ్రైట్నింగ్ క్రీమ్ మార్నింగ్ యూజ్ చేయొచ్చు, నైట్ కూడా యూజ్ చేయొచ్చు. కాస్ట్ గురించి పెద్దగా లెక్క చేయము అని అనుకుంటే బ్రైట్నింగ్ క్రీమ్ నైట్ టైం కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం సజెస్ట్ చేయాలి. అలాగే సన్ స్క్రీన్ అనేది మార్నింగ్ ఎండ్లోకి వెళ్తాం కాబట్టి మార్నింగ్ వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు, పావు గంట ముందు మనం అప్లై చేసి వెళ్ళొచ్చు అనమాట. అలాగే వీటితో పాటుగా విటమిన్ సి సీరం కూడా ఇవ్వాలండి. ఇటువంటి యాంటీ ఏజింగ్ కి
ఏజ్ ఎక్కువగా కనిపిస్తుంది, స్కిన్ కొంచెం ముదిరినట్టు కొంచెం ఏజినింగ్ గా ఎలా కనిపిస్తుంది అని అంటే అటువంటి వాళ్ళకి విటమిన్ సి సీరం ఇవ్వాలి. ప్లస్ దాటితో పాటు హైడ్రేషన్ క్రీమ్ ఇవ్వాలండి. స్కిన్ ఏమాత్రం డల్ గా కనిపించి కొంచెం ఏజినింగ్ గా ఎలాగా కనిపించినా సరే, ముడతలుగా ఏజినింగ్ గా డల్ గా కనిపించిన హైడ్రేషన్ క్రీమ్ కూడా ఇవ్వాలి. దానితో పాటు మనం యూత్ ఎలెక్సర్ అన్నది ఇవ్వాలండి. ఎందుకనంటే స్కిన్ ని ఆ కొంచెం ఏజినింగ్ గా కనిపించే లక్షణాలను కొంచెం కంట్రోల్ చేస్తుంది. ఈ యూత్ ఎలెక్సర్ లో ఏంటి ఉంది అని అంటే యాంటీ ఏజినింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి. స్కిన్ లోని ఎలాస్టిసిటీని బాగా పెంపొందించి స్కిన్ ని టైటనింగ్ చేస్తుంది అనమాట. అందుకని మనం ఈ 3 ప్రోడక్ట్స్ కూడా ఇవ్వాలన్నమాట యాంటీ ఏజినింగ్ కి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండి. ఇప్పటి రోజుల్లోని ఇవి ప్రతి ఒక్కరి దగ్గర మనం చూస్తున్న కంప్లైంట్ ఏంటి అని అంటే ఇదేనండి. చిన్నపిల్లల కాడి నుంచి కూడా ఇప్పుడు ఫోన్ కి ఎడిక్ట్ అవ్వలేని వాళ్ళు అంటే ఎవరు లేరండి. మంత్స్ బేబీ కాడి నుంచి కూడా వాళ్ళు ఏడవకుండా అల్లరి చేయకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి ఫోన్ చూపిస్తే ఆ లైట్ కాస్ట్ చూసుకొని వాళ్ళు ఉండిపోతున్నారండి. ఆ ఫోన్ చూసుకొని ఉండిపోతున్నారు. వాళ్ళు ఏడుపు మర్చిపోయి పాలు తాగడం మర్చిపోయి కూడా వాళ్ళు అదే చూస్తున్నారు. అలాగే ఆ చిన్న పిల్లలు 1 ఇయర్ బేబీస్ కాడి నుంచి కూడా వాళ్ళకి ఫోన్ ఇస్తేనే వాళ్ళు తింటున్నారు, లేదంటే వాళ్ళు తింటలేదు. ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ లో పిల్లలకి హెల్త్ ఒక రకంగా మనం చెడగొడుతున్నాం, వాళ్ళు ఇంక దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. చిన్నపిల్లలనే కాదండి, పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా మా ఇంట్లో ఉన్న పిల్లలు, మా పిల్లలు పెద్దవాళ్ళే, నేను మా వారు అందరూ కూడా నైట్ 10 అయినా సరే మరి ఫోన్ చూస్తూ ఉంటామండి. ఎందుకంటే ఎవరు రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఫోన్ చూడాలి, తప్పదు అన్నట్టుగా చూడడం కొంతమంది, ఏదో టైం పాస్ కోసం కొంతమంది. ఇంక ఇలాగే చూడడం వలన, ఫోన్ ఎక్కువ చూడడం వలన డార్క్నెస్ లో లైటింగ్ ఎక్కువగా, బ్లూ లైట్స్ అన్నది మన కంటి మీద ఎక్కువగా పడడం వలన, టీవీ కంటిన్యూ చూడడం వలన మన కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ అన్నవి తయారైపోతున్నాయండి. ఆ డార్క్ సర్కిల్స్ కి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అంటే ఈ మూడేనండి. మెయిన్ క్రీమ్స్ అన్నవి డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ క్రీమ్, సన్ స్క్రీన్. ఈ 3 అప్లై చేసుకుంటూ ఇందాక చెప్పినట్టు వీటితో పాటు అలాగే డార్క్ సర్కిల్స్ వస్తున్నాయంటే ఇంకొక హెల్త్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఐరన్ కంటెంట్ అండి. బాడీలో సరిపడంత హెచ్బి లేకపోయినా సరే, హిమోగ్లోబిన్ లేకపోయినా సరే మనకి డార్క్ సర్కిల్స్ అన్నవి కనిపిస్తాయి అన్నమాట. అందుకని మనం ఇంటర్నల్ గా కూడా సప్లిమెంట్ ఇస్తే మంచిది కదండి. కొంచెం తొందరగా రికవర్ అవ్వచ్చు అని మనం ఎదుట వచ్చిన క్లయింట్స్ కి మనం చెప్పొచ్చు అనమాట. కేవలం బయటన అప్లై చేసే క్రీమ్సే కాకుండా మా దగ్గర ఇంటర్నల్ గా కూడా సప్లిమెంట్స్ ఉంటాయండి. దాన్ని వాడడం వలన మీకు ఇంకొంచెం ఫాస్ట్ గా రిలీఫ్ అన్నది, రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అని మనం ఎదుటి వాళ్ళకి చెప్తూ మనం ఐరన్ అండ్ ఫోలిక్ సప్లిమెంట్ ఇవ్వాలండి. ఇస్తూ దాంతో పాటు అండర్ ఐ సీరం ఉంది కదా, ఆ అండర్ ఐ సీరం ఇవ్వాలి ఈ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి. ఉంగరం వేలుతోటి మనం జస్ట్ చిన్న డిప్ ఇలా ముంచి ఆ క్రీమ్ లో పెట్టి దాంతో మనం లైట్ మసాజ్ ఇవ్వాలండి. ఐ చుట్టూ కూడాను 2 కళ్ళకి కూడా చుట్టూ మనం లైట్ మసాజ్ ఇవ్వడం వలన, లైట్ మసాజ్ ఇచ్చి నిద్రపోవాలి. ఇంకా ఫోన్ అది చూడకూడదు ఇంకా ఆ టైంలో, నైట్ టైం. అలా కొంతకాలానికి, కొన్ని రోజులకి అది మొత్తానికి ఆ డార్క్ సర్కిల్స్ అన్నవి క్లియర్ అయ్యి మనకి ఫేస్ అన్నది మంచి యంగ్ లుక్ కనిపిస్తుంది. అలాగే డార్క్ సర్కిల్స్ ఒకటే కాదండి, క్యారీ బ్యాగ్స్ అంటారు కదా, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్, పఫీ ఐస్, ఇటువంటి వాటికి కూడా మనం ఐరన్ ఫోలిక్ ఇవ్వడం బాగా యూజ్ అవుతుంది. అలాగే అండర్ ఐ సీరం కూడా ఈ మూడిటికి కూడా యూజ్ అవుతుంది. కింద ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్ ప్లస్ ఏమో పఫీ ఐస్ ఉంటాయి కదా, ఉబ్బుగా ఉంటాయి, అటువంటి వాళ్ళకి ప్లస్ ఈ డార్క్ సర్కిల్స్ కి మొత్తం మూడిటికి కూడా ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే లార్జ్ పోర్స్ అండి. పింపుల్స్ ఫేస్ మీద కొంతమందికి చూడండి, పింపుల్స్ పెద్ద పెద్ద యాక్నీతో వచ్చినటువంటి పింపుల్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా ఈ గుంతలుగా అయిపోతాయి కదండి, ఇంత కన్నాలు పడిపోయినట్టు స్కిన్ కనిపిస్తుంది. అలాగే ఒకప్పుడు ఏనాడో చికెన్ పాక్స్ వచ్చి తగ్గిన తర్వాత కూడా ఆ ఫేస్ కొంతమందికి అయితే కలిసిపోతుంది, కొంతమంది కలవకుండా స్కిన్ లో కన్నాలుగా ఇలాగా పోర్స్ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఇది ఇవ్వచ్చు అనమాట. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో బాగా క్లీన్ చేసేసి అలాగే బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేయడం వలన అది స్కిన్ టైట్నింగ్. మన క్రీమ్స్ లో ఏంటి అని అంటే స్కిన్ టైట్నింగ్ ప్రాపర్టీస్ మాత్రం అన్నిట్లో కూడా ఉంటాయండి. దాంతో మనం అందులో ముఖ్యంగా SPF 9 స్కిన్ ఫార్ములా 9 లో మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ ప్రాపర్టీస్ అయితే. కాబట్టి మనం కాస్ట్ కోసం చూసుకోకుండా మన స్కిన్ కేర్ తీసుకోవడం కోసం అయితే మనం ఇవన్నీ మనం సజెస్ట్ చేయొచ్చు. అటువంటి లార్జ్ పోర్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం యాజ్ యూజువల్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో క్లీన్ చేసి బ్రైట్నింగ్ క్రీమ్ రోజుకి 2 సార్లు అప్లై చేసి
మార్నింగ్ టైము సన్లోకి వెళ్తున్నాం అని అంటే SPF 50++ మనం అప్లై చేసుకొని వెళ్తాము. తర్వాత మనం వీళ్ళకి పర్టికులర్ గా ఇవ్వాల్సింది ఏంటి అని అంటే యూత్ ఎలెక్సర్ అండి. మోస్ట్లీ యూత్ ఎలెక్సర్ అన్నది కంప్లీట్ పోర్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేస్తుంది. స్కిన్ టైటనింగ్ కి బాగా యూజ్ అవుతుంది అనమాట యూత్ ఎలెక్సర్ అన్నది. దాని వలన ఏంటి అని అంటే ఎలాస్టిసిటీ టైటనింగ్ కి ఉపయోగపడే బ్యాండ్స్ లాంటివి ఎలాస్టిసిటీని బాగా పెంపొందించి టైటనింగ్ చేస్తుంది అనమాట యూత్ ఎలెక్సర్ అన్నది. అది బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే స్కిన్ ఫెయిర్నెస్ కోసం అండి. డల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బై బర్త్ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకంటే మనం ఏం చేయలేం. దానికి కూడా కొంచెం వరకు మనం క్లారిటీ అన్నది తీసుకురావచ్చండి, క్లియర్ చేయొచ్చు ఆ ఫేస్ ని కూడాను. అలాగే ఇదేనండి, ఇవే 3 క్రీమ్స్ యూజ్ చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో బాగా మార్నింగ్ నైట్ కూడా, మార్నింగ్ ఈవినింగ్ కూడా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ క్లీన్ చేసి కాటన్ తో క్లీన్ చేసి తర్వాత మనం బ్రైటనింగ్ వాటర్ తో కడిగేసిన తర్వాత బ్రైటనింగ్ క్రీమ్ అప్లై చేయాలి. మార్నింగ్ ఈవినింగ్ కూడా 2 టైమ్స్ బ్రైటనింగ్ క్రీమ్ అప్లై చేయొచ్చు. అలాగే SPF 50 కూడా సన్ లోకి వెళ్తున్నాం అంటే మార్నింగ్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి ప్రత్యేకంగా ఇవ్వాల్సింది డల్ స్కిన్ వాళ్ళకి ఏంటి అని అంటే హైడ్రేషన్ క్రీమ్ ఒకటి ఇవ్వాలండి. తర్వాత ఫేస్ మిస్ట్. మనం ఇప్పుడు బయటకు వెళ్ళాము, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంకేదైనా మీటింగ్ ఉండొచ్చు, లేదంటే ఇంకా అక్కడి నుంచి అటే మళ్ళీ బయటకు వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు ఫేస్ మిస్ట్ అన్నది స్ప్రే చేసుకుంటే మనం ఫ్రెష్ లుక్ అన్నది కనిపిస్తుంది అనమాట. ఫ్రెష్ గా ఎనర్జెటిక్ గా ఫేస్ అన్నది కనిపిస్తుంది. అలాగే విటమిన్ సి సీరం కూడా ఇవ్వాలండి. ఫెయిర్నెస్ ఈ ఫేస్ మిస్ట్ వలన ఏంటి అని అంటే గ్లో అన్నది కనిపిస్తుంది, షైనీగా కనిపిస్తుంది. అలాగే మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వాలండి వాళ్ళకి. ఎందుకనంటే విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా సరే స్కిన్ డల్ గా కనిపిస్తుంది. అలాగే విటమిన్ ఈ షీట్ మాస్క్స్ ఉంటాయి కదండి, అటువంటివి కూడా మనం ఇవ్వచ్చు. ఇలా ఈ 6 రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కి కూడా కామన్ గా ఇచ్చేటటువంటి 3 రకాలు డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ క్రీమ్, సన్ స్క్రీన్ SPF 50++. వీటితో పాటు వారి స్కిన్ టైప్ ని బట్టి ఉన్న ప్రాబ్లం బట్టి మనం అడిషనల్ గా ఈ సప్లిమెంట్ అయినా మిగిలిన క్రీమ్ అయినా సజెస్ట్ చేయొచ్చు. అలాగే మనం ఇప్పుడు మనకి లక్ష్మి మేడం చెప్పినట్టు ఎవ్రీ మంత్ ఇన్నాళ్ళు మనం 100 PV చేసేవాళ్ళం కదండి లాస్ట్ మంత్ వరకు. ఈ మంత్ నుంచి అయితే మనం 200 PV చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే మనం తొందరగా గోల్స్ అన్నవి తొందరగా మనం అచీవ్ చేయగలుగుతున్నామండి. నాకైతే అదే అర్థమైంది 200 PV చేయడం వలన. మనకి ఇప్పుడు చూడండి 100 PV కన్సిస్టెన్సీ చేసేటప్పుడు మనకి MRP మీద మనకి 10 to 20% తగ్గించేవారు. అలాగే దీని మీద కూడా 10 to 20% వరకు తగ్గుతుంది. అలాగే మన అకౌంట్ లో అప్పుడు 100 PV చేస్తే 150 రూపీస్ వరకు మనకి క్యాష్ బ్యాక్ వస్తే, ఇప్పుడు మనకి 200 PV చేయడం వలన 300 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుందండి అకౌంట్ కి. అలాగే రీపర్చేజ్ ఆఫర్ లో కూడా మనం రీపర్చేజ్ ఆఫర్ అంటే 2nd నుంచి 18th వరకు 10% ఇచ్చేవారు కదా 100 PVకి అయితే. ఇప్పుడు మనం 200 PV చేయడం వలన అయితే 20% వరకు వస్తుంది. అది 500 to 600 లోపు మనకి ఫ్రీ ప్రొడక్ట్ అన్నది మనం తీసుకోవచ్చండి స్పాట్ లోనే. మనం అక్కడ బిల్లింగ్ చేయగానే మనకు తెలుసు కదండి, వెళ్ళిన వెంటనే మనం ఎంత బిల్ చేస్తే అంత ఫ్రీ ప్రొడక్ట్ మనకు వచ్చేస్తుంది. అలాగే CNC ఆఫర్ మనం 4 months CNC ఆఫర్ చేస్తాం కదండి. 4 months 200 PV చేయడం వలన మనకి అదే 100 PV చేయడం చేస్తే 2005th month లో 2515 రూపీస్ వోచర్ వస్తుంది కదండి. అలాగే మనకి ఇప్పుడు 200 PV చేయడం వలన 5th month లో 5000 రూపీస్ వర్త్ వోచర్ అయితే వస్తుందండి. దాంతో మనం 100 PVతో అయితే నేనైతే 4 ఆయిల్ డబ్బాలు తీసుకునేదానండి, ఆయిల్ బాటిల్స్. ఒక అల్ట్రామాటిక్ ఒకటి, యూటెన్సిల్ గిన్నెలు తోముకునే లిక్విడ్ ఒకటి తీసుకునేదాన్ని. అలాగే ఇప్పుడు 200 PV చేయడం వలన 8 ఆయిల్ బాటిల్స్ వస్తాయండి. దాంతో పాటుగా 2 మ్యాటిక్ పౌడర్స్ వస్తాయి, 2 డిష్ వాష్ లిక్విడ్స్ వస్తాయి. లేదు అని అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్లు 2 వస్తాయి అన్నమాట. అలాగే మనం 200 PV చేయడం అంటే ఒక 15 members తో కనుక మనం 200 PV చేయిస్తే 3000 PV వస్తుందండి. దాంతో అరౌండ్ 10,000 రూపీస్ ఇన్కమ్ అయితే మనకు వస్తుంది. ఆ రకంగా ఆ బెనిఫిట్ ఉంది. CNC పరంగా చూసినా బెనిఫిట్ కనిపిస్తుంది. 200 PV వలన డబుల్ బెనిఫిట్ అన్నది మనకు కనిపిస్తుంది. అలాగే మనకు 15 members తో మనం 200 PV చేయించడం వలన 3000 PV వస్తుంది. ప్లస్ దాంతో పాటు 10,000 అమౌంట్ రూపంలో చూస్తే 10,000 రూపీస్ వరకు మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఒక LOB రావాలన్నా కూడా 200 PV 30 members తో 200 PV చేయించడం వలన
ఒక 6000 పీవీ వస్తుంది కదండి. 1 ఎల్ఓబి వచ్చేస్తుంది అనమాట. అది సిల్వర్ అయిన కాడి నుంచి మనకి ఎల్ఓబి కూడా చేయాలి కాబట్టి వస్తుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకోవాలండి. అలాగే ఇక నా డ్రీమ్ అయితే మాత్రం నేను వెస్టీజ్ లోని 2025 డిసెంబర్ కల్లా 30,000 ఇన్కమ్ తీసుకుందామని నేను అనుకుంటున్నాను మేడం. 30,000 ఇన్కమ్ తీసుకోవాలని నేను డ్రీమ్ పెట్టుకున్నాను మేడం. వెస్టీజ్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎందుకనంటే ఇందులో మనం ఎంత బిజినెస్ చేస్తే అంత బెనిఫిట్స్ అయితే కనిపిస్తాయండి. వోచర్స్ రూపంలో అవనివ్వండి, క్యాష్ బ్యాక్ రూపంలో అవనివ్వండి, మనం డబల్ పీవీ ఇది ఎక్స్ట్రా పీవీ చేస్తాం కదా 18th నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడాను. 15th నుంచి 15th నుంచి మంత్ ఎండింగ్ వరకు చేసినటువంటి ఎక్స్ట్రా పీవీకి కూడా క్యాల్కులేట్ చేసి వాళ్ళు మనకి వోచర్ రూపంలో అన్నది వేస్తారనమాట. దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీ మేడంకి, మా హరీష్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. లీడర్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పినటువంటి ఈ సెషన్ లో కానీ, నేను చెప్పే విధానంలో కానీ, ఈ సప్లిమెంట్స్, ఈ క్రీమ్స్ కోసం చెప్పిన ఈ సెషన్ లో కానీ ఎటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా నాకు చెప్పండి. నెక్స్ట్ టైం నేను ఆ మిస్టేక్స్ అన్ని నేను రిపీట్ అవ్వకుండా నేను క్లియర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం.